రాళ్ళు కావాలన్నాడు, చెప్పాడంట. మా తమ్ముడికి చెప్పు. ఎవరు? మా తమ్ముడు ఉన్నాడు కదా, బయట లేడా? లేడు, ఇప్పుడు దాకా ఆడే కూర్చుంటాడు. అందరూ చెప్పమని చూస్తున్నాడు. ఆ అమ్మాయి చెప్పింది, నా తోడు పాపలే. ఏం రాళ్ళు? ఆ బజార్ అమ్మాయి చెప్పింది నాతోటి. ఉండాళ్ళ లేడు, బయట ఇంట్లో ఇంట్లో ఉన్నాడు. నేను ఇంట్లో బాగా ఎక్కడ ఉండి ఫోన్ చేస్తా. బయటకు వస్తే చెప్పు. సరే, బయటకు వస్తే చెప్పు. ఇప్పుడేం పాట అండి? పాట కాదు, 4 మాటలు చెప్పాలి. చెప్పండి. ఇక్కడ నుంచి చెప్పేదా? అక్కడే అక్కడే బ్యాంకు మడికే వచ్చాడు. ఆ పక్కన ఇది కాకుండా బొమ్మ, దేవుని బొమ్మ కాకుండా. The Bluetooth device is ready to pair. The Bluetooth device is connected successfully. ఓకే, మీరు కొంచెం వదలకు వస్తే కొంచెం రైట్. ఓకే, రైట్. దర్శకులైన కళాభిమానులకు, సోదరి మణులకు స్వాగతాంజలి. ప్రకృతికి, మానవ జీవితానికి, సంగీతానికి అవినాభావ సంబంధం ఎంతో ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒకసారి ప్రతి వ్యక్తి తెలిసి కానీ తెలియక కానీ పాటకు తెలియని మధురానుభూతి చెందుతాడు. ఇది నిత్య సత్యం. తాను ఆత్మతోనో మనసుతోనో ఆనందపడుతూ లీనమవుతాడు. నాదస్వరానికి పశు పక్ష్యాదులు, సంగీతానికి నాగులు సైతం నాట్యం చేస్తాయని పెద్దల నానుడి. ఈ అందమైన లోకంలో 20వ శతాబ్దికి ఘంటసాల గారు జన్మించడం మన అదృష్టం. ఆయన పాట అమృతం, ఆయన సంగీతం అమరం. దాదాపు 10,000 పాటలు పాడారు. 100 సినిమాలకు పైగా సంగీతం చేశారు. కొన్ని సమస్యలతో 52 ఏళ్లకే మరణించడం మనం చేసుకున్న దురదృష్టం. చివరిలో భగవద్గీత సామాన్య జనులకు సైతం గానం చేసి భక్తులతో సహా భారతదేశం మొత్తం అశేష ప్రజానీకానికి కులమతాలు లేకుండా దగ్గర చేయడం మనకు ఆయన ఇచ్చిన చివరి అపురూపమైన కానుక. వారి జీవితం గొప్పగా 1922 డిసెంబర్ 4న కృష్ణా జిల్లా సౌత్పల్లి గ్రామంలో జన్మించారు. తల్లి రత్తమ్మ గారు, తండ్రి సూర్యనారాయణ, చివార్చకుల వారు. తండ్రి ఘంటసాల గారి 11వ ఏటనే మరణించారు. పేద కుటుంబం కావటాన వారాలు గడుపుకొని ఇంటింటికి తిరిగి సంగీతం నేర్చుకుని విజయనగరం వెళ్ళి దసరా, శ్రీరామనవమి అంటూ పండుగల్లో ఆయన పాటలు కచేరీగా పాడేవారు. వారికి 22వ ఏట వివాహం జరిగింది. భార్య పేరు సావిత్రి గారు. పెదపులి వరు గ్రామం. పెళ్లికి ఆయనే స్వయంగా కచేరీ చేసి అక్కడికి వచ్చిన ప్రజలను ఆనందపరిచారు. ఆయన పాటలకు ఆనాడే ఆ ఊరి జనాల మొత్తం బ్రహ్మరథం పట్టి జయజయలు పలికారు. తరువాత 1944 మద్రాసులో అడుగుపెట్టి సెప్టెంబర్ 30న ఆల్ ఇండియా రేడియోలో తొలిసారిగా కచేరీ చేసి తరువాత స్వర్గసేవ సీమాతో
ఒక పాట పాడి ఘంటసాల అని అందరికి తెలిసింది మాత్రం కీలుగొర్రం సినిమాతోనే. నరసాంబరాడు అక్కినేని హీరోగా నటించిన కాశీ మజిలీ జానపద చిత్రం అది. ఆ రోజుల్లోనే 300 రోజులు నడిచి తిరుగులేని గాయకుడుగా ఘంటసాలకు ఏఎన్ఆర్ స్టార్డమ్కు పెంచింది. తరువాత లైలా మజ్నుల్లా మొదలుపెట్టి 100 సినిమాలకు సంగీతం సమకూర్చి అవి విశాలాంతర అంతటా ఆయన పాటలు సంగీతం మారుమోగిపోయాయి. ఆ కీలుగొర్రం సినిమాలో కూడా నాగేశ్వరరావు గారే నాయకుడు.